హాయ్ ఎవ్రీవన్. నేను ప్రజెంటు నా గార్డెన్లో ఉన్నాను. గార్డెన్ అంటే ఎక్కడో కింద కాదండి, టెర్రస్ పైన. అందరికీ సాధ్యమవుతుంది, బట్ ఏంటంటే మనసు పెట్టాలి, సమయం కేటాయించాలి. సమయం లేదు అని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ వాళ్ళకి వెళ్తే కాస్త రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ హెల్త్ను కూడా పక్కన పెట్టేస్తారు. కాస్త సమయం మీరు కేటాయించారనుకోండి, మీ హెల్త్ పరంగా బాగుంటుంది, ప్లస్ మీకు పీస్ఫుల్ మైండ్ కూడా క్రియేట్ అవుతుంది. ఏముందండి, ఒక 4 కుండీలు పెట్టండి పైన, టెర్రస్ పైన. మీకు నచ్చిన మొక్కలు పెట్టుకోండి. జస్ట్ ఈవినింగ్ లేదా ఎర్లీ మార్నింగ్ వచ్చి కొన్ని వాటర్ పోయండి, మీకు పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. దాని ద్వారా ఆ చెట్లకు సంబంధించినటువంటి అవగాహన మీకు వస్తుంది. అంటే చెట్లు పెంచాలని కాదండి, బట్ ఏంటంటే మీ హెల్త్ పరంగా, మీ ఆరోగ్యపరంగా. నా గార్డెన్లో పెరుగుతున్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీకు నచ్చితే చూడండి, సమయం ఉంటేనే. ఇది మనీ ప్లాంట్స్. అంటే మనీ ప్లాంట్స్ అంటారు తప్ప దీనివల్ల మనులేమీ వచ్చేవండి. ఇది యాక్చువల్లీ ఈ ప్లాంట్ ఆక్సిజన్ ప్లాంట్. దీన్ని ఆక్సిజన్ను జనరేట్ చేస్తుంది. ఇది పెట్టుకోవటం వల్ల మనీ పెట్టడాన్ని ఈజీ నేమ్ కోసం అంటారు తప్ప, ఈ ప్లాంట్ పెట్టుకోవటం వల్ల మంచి ఆక్సిజన్ క్రియేట్ చేసి మనకు హెల్త్కు మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ప్లస్ ఇది వచ్చేసి ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్సే. ఇది వచ్చేసి అందరికి తెలుసు కదండి, ఇది ప్లస్ దగ్గర మల్లెపూలు, ఇవన్నీ చిన్న చిన్న ప్లాంట్స్ అండి పెట్టింది. కానీ వాటర్ పోయంగా అవి ఇలాంటి గ్రోత్కి వచ్చాయి. కనకాంబరాలు, మల్లెపూలు, ప్లస్ చిన్న ఒక కుండీలు, మంచి హెల్దీ ఆకుకూర. ఇదిగోండి, ఇలా కుండీలు వేసి విత్తనాలు వేసి వాటర్ పోసారంటే ఆటోమేటిక్గా అదే పెరుగుతుందండి. అదేం లక్షలు అడగదు, కోట్లు అడగదండి, జస్ట్ సమయం అడుగుతుంది అంతే. జస్ట్ చూడండి, రీసెంట్గా తెంపేశాను పుదీనా. చూడండి, ఇదిగోండి. ఇది వచ్చేసి కేరళ నుంచి తెప్పించానండి ప్లాంట్. ఇది రేషం పళ్ళు అంటారు. ఇది చూడండి, ఈ మల్బార్ మన పట్టు పురుగులకు వాడతారు. ఇది షుగర్ పేషెంట్లకు కూడా మంచిది. ప్లస్ ఇది వచ్చేసి చుక్కకూర. సరే, కాస్త సమయం, హెల్దీ ఆకుకూర ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటి పైన టెర్రస్ మీద వేసుకొని. సరే, ఇది వంకాయ. ఇది దవనం. ఈ దవనం ఏంటంటే మల్లెపూలలో ఎక్కువ వాడతారు. మల్లెపూల కంటే అద్భుతమైన స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి, విత్తనాలు పెట్టాను, మిరపకాయ చెట్లు. జస్ట్ ఒక 3 చెట్లు వచ్చాయి. గులాబీలు ఎదుగుతున్నాయండి. ఇక కట్ చేశాను. ఇది వచ్చేసి వామ్ చెట్టు. మార్నింగ్ పూట ఒక ఆకు తిన్నా కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకు చాలా మంచిదండి. నెక్స్ట్ పుదీనా. నెక్స్ట్ ఈ చెట్టు ఏంటి అనుకుంటున్నారా, ఇది నలిపితే, ఈ చెట్టు పేరంటే నాకు తెలియదు, బట్ ఏంటంటే ఈ ఆకు నలిపితే మన జెండు బామ్ స్మెల్ అనేది వస్తుందండి. నెక్స్ట్ అది నిమ్మకాయ చెట్టు, ఖర్జూర్, దానిమ్మ. నెక్స్ట్ తులసి చెట్టు చూసారా ఎంత పచ్చగా ఉందో. ఇది వచ్చేసి బ్రహ్మకమలం అంటండి. ఇది నైట్ పూటే పూస్తుంది అన్నట్టుగా విన్నాను తప్ప నేను అబ్జర్వ్ చేయలేదు. ఇది వచ్చేసి కనకాంబరాలు. ఇది బత్తాయి. ఫస్ట్ టైం అండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పెట్టి 1 year ఎబో అవుతుంది. చిన్న చెట్టు పెట్టాను, చాలా పెద్దగా ఉంది, కానీ చాలా రోజుల తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కాయడం స్టార్ట్ అయింది. నేను ఎక్కువ పాలకూర ఎక్కువ వేస్తుంటానండి, అంటే ఏ విటమిన్ కదా. ఇది వచ్చేసి సోరకాయ ప్లస్ బీరకాయ 2 కంబైన్డ్గా వేసాను. నెక్స్ట్ లిల్లీ పువ్వులు అంటారు, స్మెల్ చాలా బాగుంటుంది.
ఇదిగోండి పాలకూర, ఇదిగోండి పాలకూర. చిన్న చిన్న టబ్బులేనండి, వేసి విత్తనాలు వేసి మనం వాటర్ పోసామంటే చాలు. చిన్న చెట్టు అయినప్పటికీ చాలా కాయలు కాసినటువంటి నేరేడు చెట్టు. చాలా రోజులు పెంచాను దీన్ని, 3 ఇయర్స్గా పెంచాను, కానీ కాయలు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ ఇయర్ ఇప్పుడే వస్తున్నాయి. నెక్స్ట్ కరివేపాకు. ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అండి, చిన్న చిన్న చెట్లే, చిన్న ప్లేసుల్లోనే పెరుగుతాయి, కానీ మన వంటకు కావచ్చు, మన ఆరోగ్యానికి కావచ్చు చాలా ఉపయోగపడుతుంది. ఇది మునగ చెట్టు. ఇది షుగర్ పేషెంట్లే తినాలి అని చెప్పేసి అంటారు, కానీ ఇది బాడీలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఇమ్యూనిటీ పవర్ను జనరేట్ చేస్తుంది, పెంచుతుంది. అందరికీ మంచిదండి. మునక్కాయలే తినాలి. మునక్కాయల కంటే శ్రేష్టమైనది ఆకు. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ చెట్టు. సరే, చిన్న చెట్టే. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో మల్లెపూలు. ప్లాంట్లు పెంచడం చాలా ఇష్టమండి నాకు. చెట్లతో మొక్కలు పెంచడం, సమయం దొరికినప్పుడల్లా ఆ మొక్కలతో గడుపుతూ ఉంటాను. ఎందుకంటే పీస్ఫుల్ మైండ్, మంచి ఆక్సిజన్. ఇంకా చిన్నపిల్లలు లాంటివండి మొక్కలు. ఎందుకన్నానంటే అది మనము ఏం చేసినా మనం కట్ చేస్తే చచ్చిపోతుంది, నీళ్లు పోస్తే పెరుగుతుంది. చిన్నపిల్లలకు కూడా అంతేనండి. ప్రేమ చూపిస్తే దగ్గరకు వస్తారు, కఠినంగా ఉంటే దూరంగా పారిపోతారు. సరే, ఇవన్నీ ఇది వచ్చేసి డెకరేషన్లో ఎక్కువ వాడతారండి. ఇది వాటర్లో కలుపుకొని ఐస్ గడ్డలు వేసుకొని తింటారు, పూల తింటారు. బట్ దీనివల్ల ఏం ఉపయోగం తెలియదు నాకు. నెక్స్ట్ వచ్చేసి షుగర్, ఇన్సులిన్ మొక్క. ఇది ఇన్సులిన్ మొక్క షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ అనేది కొంచెం తగ్గుతుందండి. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, మా అమ్మకు షుగర్ ఉంది, నేను టెస్ట్ చేశాను. నెక్స్ట్ సపోటా. ట్రై చేయండి. ఇది పెద్ద ప్లేస్ ఏం కాదండి, చాలా చిన్న ప్లేస్. 8 feet by 20 feet ఈ డిస్టెన్స్లోనే ఇవన్నీ పెట్టుకున్నాను. సరే, జస్ట్ సమయం కేటాయించండి, మీ హెల్త్ను ఆరోగ్యకరంగా మలుచుకోండి.